నేనేమేంటి డీజే టిల్లు. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ కాడికి పోయి ఎవ్వడు నన్ను అడుగు డీజే టిల్లు ఎవడని. సినిమా పాట పాడదాం. ఇంకేం కావాలి. తనకి చాలా కోపం ఎక్కువ. తన ఖాళీగా ఉంటే ఏం చేద్దో తెలుసా? ఖాళీగా ఉంటే ముందేద్రా. తన కోపం వచ్చిందనుకో కోటరేద్ది. మా వైఫ్ చూసి నవ్వుతుంది రోయ్. నీ వైఫ్ చూసి నవ్వుతుందా? అలా ఉంది ఫేస్ మరి. గురు ఏమైందిరా? నన్ను కామెంట్ చేస్తుందిరా. నువ్వు ఇప్పుడు వరకు చేసింది ఏంటో. మన టీచర్ కి లవ్ లెటర్ రాసి దొరికింది నువ్వేనా? ఎస్జే సూర్య గారి వాయిస్ మాక్సిమం ఇప్పుడు వరకు ఏమీ ఆర్టిస్ట్ టచ్ చేయలేదు అనమాట. టాయిలెట్స్ ఎక్కడున్నాయని నన్ను అడుగుతాడేంటి సుధా వీడు? టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో నన్ను అడుగుతున్నాడేంటి సుధా వీడు? అన్నయ్య సీఎం వచ్చాడు అన్నయ్య. బారిగేట్ దగ్గర నుంచున్నాడు. వెంటనే షూటర్ వచ్చాడు కాల్చాడు చచ్చాడు. రిపీట్. ఇవాళ కూడా వస్తాడు, కాల్స్తాడు, చస్తాడు. రిపీట్. ప్రకాష్ రాజు గారు విలక్షణ నటుడు. ఆయనలో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. ఎట్లా అంటే, రాయ్ ఎవడ్రా నువ్వెవడువో నాకు తెలీదు, కానీ నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. నా ఇంటికి వచ్చి నా ఇంట్లో బంగారం మొత్తం దోచుకుపోయినా నేనేమన్ను. నా దగ్గర ₹1 పట్టుకుపోయినా తిరిగి మళ్ళీ సంపాదిస్తా. అరే కానీ నా స్వప్నాన్ని ఎత్తుకుపోతావురా. స్వప్న అంటే ఏమనుకున్నారా? అది నా గుండె. ఒరే అది నా హార్ట్ రా. లైఫ్ వైఫ్ మై డార్లింగ్ ఐ లవ్. పుష్ప మూవీలో డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ఎలా ఉంటుంది అంటే, ఇదేందో తెలిసినా సారు, నా ఒంట్లో పారే మా నాయన రక్తం. ఇది నా నుండి ఎవడు వేరు చేయలేడు సారా. విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV.